పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని కాంగ్రెస్ పార్టీ నిరసించింది. అందుకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి గారి ప్రీతం ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్ ను ముట్టడించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన ర్యాలీలో టెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులు ర్యాలీని నిలువరించేందుకు ప్రయత్నించిన పరిస్థితిలో నెలకొంది. ఆ సమయంలో నగరి గారి ప్రియతో పాటు కాంగ్రెస్ నాయకులను పోలీసులు తోసివేశారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య టీపీసీసీ జనరల్ సెక్రటరీ సంధ్యారెడ్డి సొమ్మసిల్లిపడిపోయారు. గాంధీ భవన్ నుంచి వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి బీజేపీ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరిన సమయంలో పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో సంధ్యారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనను గమనించిన ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వెంటనే స్పందించి సంధ్యారెడ్డికి దగ్గరుండి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా 2 రోజుల పాటు జిల్లాలో నిరసనలు చేయాలని అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గాంధీ ఆసుపత్రి దగ్గర ఉన్న గాంధీ విగ్రహం వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో నిరసన చేయాలని చెప్పారు. జాతీయ ఉపాధి హామీ చట్టం పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించి వికసిత్ భారత్ జీరామ్జీ పేరుతో కొత్త పథకాన్ని తెస్తూ బీజేపీ చేస్తున్న కుట్రలను నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ క్యాడర్ కు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మహాత్మా గాంధీ చిత్రపటాలతో బీజేపీ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రదర్శన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని బీజేపీ ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. మోడీ